మీరు కూడా నాతో పాటు వైజాగ్‌లో ఉండుంటే ఈ ప్లేసు వైజాగ్‌లో ఉన్న చాలా మందికి ఆల్రెడీ బాగా తెలుసు. ఇదే భైరవకోనలోని కాలభైరవ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఏరియా అనమాట. సో, ఈరోజు అమావాస్య కాబట్టి చాలామంది భైరవస్వామి దర్శనానికి, పూజ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వస్తారు. అందరూ నార్మల్ టైంలో అయితే ఈ రూట్‌లో మనం కార్ ద్వారా లోపల వరకు అంటే చివరి వరకు వెళ్ళిపోవచ్చు. కానీ ఈరోజు అమావాస్య కాబట్టి ఎక్కువ జనం ఉంటారు కాబట్టి వెహికల్స్ అనేవి లోపలికి అలౌ చేయరనమాట. సో, అందరూ ఇలాగా నడుచుకొని వెళ్ళి వస్తూ ఉంటారు. సో, అలా వెళ్ళడమే మంచిదని కూడా చెబుతూ ఉంటారు. సో, ఇదంతా చుట్టుపక్కలంతా కంబాలకొండ అడవి ప్రాంతం కాబట్టి చూడడానికి చాలా పచ్చగా, అందంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా బావుంటుంది. క్షేత్ర పాలకుడిగా, గ్రామ పాలకుడిగా పేరొందిన ఈ కాలభైరవుడు అసలు ఎవరు? త్రిమూర్తులలో ఒకరైనటువంటి బ్రహ్మ పరమేశ్వరుణ్ణి ఎంతో అవహేళన చేసినప్పుడు శివుడి తాలూకా అగ్ని అంశ నుంచి శివుడే సాక్షాత్తు ఈ కాలభైరవుణ్ణి సృష్టించాడట. కాలభైరవుడు తన వేలి గోటితో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించాడట. ఈ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడడానికి కాలభైరవుడు ఆ కపాలాన్ని చేతితో పట్టుకొని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఉండగా ఆ కపాలం ఎక్కడైతే పడుతుందో అప్పుడే పాప ప్రక్షాళన అవుతుందని శివుడు చెప్తాడు. ఆ కపాలం కాశీనగరంలో పడినందువలన మాత్రమే ఆ నగరాన్ని బ్రహ్మకపాలం అని కూడా పిలుస్తారు. ఇక్కడ భైరవస్వామికి అమావాస్య రోజు మద్యాన్ని నైవేద్యంగా సమర్పించడంతో పాటు బూడిద గుమ్మడి దీపాలు, ఎర్రవత్తులతో చేసిన నువ్వుల నూనె దీపాలు పెడతారు. కాలమే అన్నిటికీ జగన్మూలం. అటువంటి కాలరూపుడే కాలభైరవుడు. కాలాన్ని మనం జయించకపోయినప్పటికీ భైరవస్వామిని ఆరాధించడం ద్వారా మనకు అనుకూలంగా కాలాన్ని మార్చుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు, గ్రహదోషాలు కలిగి ఉన్నవారు భైరవస్వామిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. కాలభైరవుణ్ణి హిమాలయాల్లోనూ, నేపాల్ ప్రాంతాల్లో కూడా పూజిస్తారని మీకు తెలుసా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఖాట్మండు నగరం మధ్యలో ఉన్న కాలభైరవ మూర్తిని చాలా దశాబ్దాలు నేపాల్ సుప్రీంకోర్టుగా పరిగణించేవారు. ఆ విగ్రహం ముందు ఎవరైనా అబద్ధం చెబితే సజీవులై ఉండలేరని అక్కడి ప్రజలు నమ్ముతారు. విశాఖపట్నంలో భైరవకోనలో ఉన్న ఈ కాలభైరవ స్వామిని సింహాచల దేవస్థానానికి క్షేత్రపాలకుడిగా పరిగణిస్తారు.